జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా? కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా? వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడించడమే లక్ష్యమా? టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి సంకేతాలను టీడీపీ వైసీపీకి ఇవ్వబోతోంది? ఏపీ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అనడానికి 2019, 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా తీసుకోవచ్చు. 2019లో వైసీపీ 151 సీట్లు సాధించగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబిస్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని బలహీనపరచాలని తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉన్న పార్టీ కావడంతో వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీని బలహీనపరచడంతో పాటు 2024 ఎన్నికల్లో చంద్రబాబును అక్కడి నుంచి ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మరోసారి భారీ మెజారిటీతో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుంటే ప్రజలు వైసీపీ పాలనపై విసుగు చెందారని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్తో పాటు వైసీపీ నాయకులు సైతం కుప్పంలో టీడీపీని ఖాళీ చేస్తామని బహిరంగంగానే ప్రచారం చేశారు. టీడీపీ మాత్రం ఎలాంటి ప్రచారం, హడావిడి లేకుండా సైలెంట్గా తమ పని కానిచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ సరికొత్త సవాలును వైసీపీ ఎంత మేరకు తట్టుకుంటుందనేది అసలు సిసలైన ప్రశ్న. తెలుగుదేశం పార్టీ మే నెలలో పులివెందుల వేదికగా నిర్వహించే మహానాడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చనుందనే చర్చ కొనసాగుతోంది. జగన్ సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఒక సవాల్గా భావిస్తున్నారు. పులివెందులలో మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ సత్తా ఏమిటో తెలియచేయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైసీపీకి బలమైన రాజకీయ సంకేతాలను పంపుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించడం లేదు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికతో 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు టీడీపీ ప్రభుత్వం అవసరాన్ని వివరించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది.